శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా ఎదిగినా తుఫాన్లని ఆపలేదు. గుర్తించగలిగిన స్థాయికే వచ్చాం. అట్లాగే వాటిటి వలన రాబోయే సైడ్ ఎఫెక్ట్స్‌ని కంట్రోల్ చేయగలం గానీ, టోటల్‌గా తుఫాన్‌ని ఆపేయలేం. వరదల్ని ఆపేయలేం. టెక్నాలజీ వేల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రకృతితో మనం పోటీ పడటం గాదు, అది గుర్తించడానికి మాత్రం మన సైన్స్ పనికొస్తుందన్నటువంటిది తేలింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, సైన్స్‌లో పార్ట్ అయినటువంటి అంటే మనకి పున్నములు, అమావాస్యలు ప్రజలకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి సైన్స్‌కి అట్లాంటి సెంటిమెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు సూపర్ మూన్ కనిపించబోతున్నారు. భూమి చుట్టూ తిరుగుతూ కొన్నిసార్లు దగ్గరికి రావడం, పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా మూన్ సైజ్ ఇప్పుడు వెలుగు నిన్న రాత్రి 14% సైజు ఉంటే, ఇప్పుడు ఇవాళ 30% వెలుగుతో అధికంగా కనిపిస్తాడట. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా మరో 2 సార్లు ఈ సూపర్ మూన్ ఎఫెక్ట్ ఉంటుందంట. అంత ఏది భౌగోళిక స్వరూపంలోని మార్పు చేర్పుల కారణంగా జరుగుతున్నది తప్పించి, ఇదేమీ శాస్త్రీయపరమైన అంశాలు కాదు, శాస్త్రపరమైన అంశం.